ఉదయనిధి నిన్న అరెస్ట్ అయిండు, ప్రశ్నించిరట, వదిలేసిరట. ఎక్కడ? తమిళనాడులో తంజావూరు పోలీసులు. అక్కడ విజయ్ గవర్నమెంట్ ఉంది కదా, త్రిష మీద ఆయన ఏదో అన్నాడట. త్రిష పైన వ్యాఖ్యలతో తమిళనాట దుమారం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే నిరసనలు. నన్ను ఉగ్రవాదిలా చూశారు ఉదయనిధి స్టాలిన్, అహంకారం వినాశనానికి దారి స్టాలిన్. ఏమన్నాడట? డిఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సినీ నటి త్రిషను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపినాయి. కావేరీ నదీ జలాలు, మెకేదాటు సమస్యలపైన టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ డిఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో సోమవారం ఒక ధర్నా జరిగిందట. ఈ సందర్భంగా ఆయన ఉదయనిధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్ కావేరీ సమస్యలపైన నోరు మెదపలేదని అన్నారు. ఆయన కేవలం డిఎంకేను, తమ అధినేత స్టాలిన్ని విమర్శించిన పైనే దృష్టి పెట్టిండు. ఈ క్రమంలో ఓ కార్యకర్త అదే పనిగా త్రిష అంటూ నినదించిండట. ఈ సందర్భంగా ఉదయనిధి కావేరీ నీరు మరెక్కడికి చేరినా చేరకపోయినా కనీసం అక్కడికైనా చేరాలి అంటూ వ్యాఖ్యానించిరట. దీంతో అక్కడ ఉన్న వారంతా పెద్దగా నవ్వగా తాను కావేరీ నదిని ఉద్దేశించి అంటున్నాను అని వివరణ ఇచ్చిండట. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినాయి. అంటే కావేరీ నీరు ఎక్కడికి పోయినా పోకపోయినా అక్కడికి కనీసం చేరాలి, ఎక్కడికి ఆల్రెడీ ఆయన త్రిష అంటున్నారు, త్రిష వద్దకు చేరాలి అనేలాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండట. ఉదయనిధి వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ టీవీకే కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు. ఉదయనిధిపై టీవీకే తంజావూరు మహిళా విభాగం అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఉదయం చెన్నైకి వచ్చి ఆయన్ను అరెస్ట్ చేసిరట. ఈలోపు ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి హైకోర్టును ఆశ్రయించినట. 12 గంటల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, మధ్యాహ్నం పిటిషన్ పైన విచారణ జరుపుతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. మధ్యాహ్నం విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ ఉదయనిధిని తంజావూరు పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్తున్నారు, విచారణ అనంతరం విడుదల చేస్తారు అని తెలిపారు. అయితే ఉదయనిధిని తంజావూరు దక్షిణ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నారని తెలుసుకున్న వేలాది మంది డిఎంకే నేతలు అక్కడికి చేరుకున్నారట. సో ఇట్లా ఒక డ్రామా నడిచింది అక్కడ. నటి త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి ఆమెకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ఎక్స్లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం నన్ను ఉగ్రవాదిలా చూసింది అని ఉదయనిధి స్టాలిన్ అంటున్నాడు. సో డబల్ మీనింగ్ లాగా అన్నాడు అన్నది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆ టీవీకే అంటున్నది.